మిథిలకు శ్రీరామలక్ష్మణుల ఆగమనము. చలే రామ లక్ష్మణముని సంగా గయే జహ జగ పావని గంగా గాదిసును సభ కదాసునాయి జేహి ప్రకార సురసరి మహి ఆయి తప ప్రభు ऋषिन्ह समेत सहाये विविध दान महे देवनहि पाए हर्षि चले मुनि वृंद सहाया बेये विदेह नगर नि अराया पुर रम्यता रम जब देखी हर्षे अनुज समेत विशेषी बापी कोप सरित सरनाना सलिल सुधा सम मणि सोपाना गुंजत मंजु मत्त रस भृंग कोचत कल बहुभरण भयंग భరణ భరణ బకసే బనజాత త్రివిధ సమీర సదా సుఖదాత. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట పవిత్ర గంగా తీరమునకు చేరిరి. అతట మునిశ్రేష్ఠుడు గాదీసుతుడు దేవనది అయిన గంగా భూమికి అవతరించిన కథను వినిపించెను. వారు మునులతో కూడి గంగానదిలో స్నానములు ఆచరించిరి. బ్రాహ్మణులకు అనేక దానములను నొసంగిరి. ముని సమాజములతో కూడి శ్రీరాముడు సహా అనుజుడై వెంటనే మిథిలానగరమును సమీపించెను. రామ లక్ష్మణులు మిథిలానగర శోభలను గాంచి మిక్కిలి హర్షితులయ్యిరి. వాపీకూప తటాకములోని అమృత తుల్యములకు జలములు మణిమయ సోపానములు వారిని ఎంతయో ఆశ్చర్యమున ముంచెత్తెను. పుష్పరసాస్వాదమైకమున తుమ్మెదల జంగారములు చేయుచుండెను. వివిధ వర్ణ శోభిత పక్షుల కలకూచితములు మనోజ్ఞములుగా నుండెను. పలు వన్యల వివిధ వర్ణ శోభిత పక్షుల కలకూజితములు మనోజ్ఞములుగా నుండెను. పలు వన్యలు గల కమలములు వికసితములై చిత్ర విచిత్రములుగా గోచరించుచుండెను. శీతల మంద మారుతములు పరిమళ భరితములై ఆహ్లాదకరముగా వీచుచుండెను. సుమన బాటిక భాగబన బిపుల బిహంగ నివాస కోలత ఫలత సుపల్లవత సోహతపుర చహూపాస. నగరమునకు నలువైపుల ఉద్యానవనములు పుష్పవాటికలు నానావిధ పక్షుల కావాసములై పుష్పఫలములతో అలరారుచుండెను. బనహీన భరణత నగరనికాయే జహజాయే బన తహాయే లోభాయి చారు బజారు విచిత్ర అబారి మునిమయ విధిజను స్వకార సవారి ధనిక బనిక బర ధనద సమాన బయటే సకల బస్తులైనాన చోహట సుందర గలీ సుహాయే సంతత రహై సుకంద సిచాయి మంగళమయ మందర సభకేరే త్రితజను రతినాద చితేరే పురనర నారే సుభగ శుచి సంత ధరమశీల జ్ఞాని గుణవంత అతి అనూపజహ జనక నివాసు పిదకహి విబుధ బిలోకి విలాసు హోత చకిత చత కోటి బిలోకి సకల భువన శోభాజను రోకి. ఆ నగర శోభలు వర్ణనాతీతములు, అత్యంత మనోహరములు. సుందరములైన అంగడి వీధులు మణిమయములై చిత్ర విచిత్రముగానున్న అట్టాలికలు బ్రహ్మయ్య స్వయముగా తీర్చిదిద్దినట్లుండెను. కుబేరునితో తొలదూకు ధనికులు వ్యాపారులు అంగళ్ళలో అమూల్యమైన వివిధ వస్తువులను ప్రదర్శించి ఉంచిరి. పరిశుభ్రమైన వీధులు కూడళ్ళు సుగంధ జలములచే తడుపబడి ఉండెను. ఆ పురవాసుల గృహములు మంగళకరములై ఉండెను. మదనుడే స్వయముగా చిత్రించినాడా అన్నట్లు మిక్కిలి అందమైన చిత్రపటములు గోడలపై వేలాడదీయబడి ఉండెను. ఆ నగరంలోని స్త్రీ పురుషులు సుందరులు, పవిత్రులు, సాధు స్వభావులు, ధర్మాత్ములు, జ్ఞానులు, గుణవంతులు నిరుపమానమైన జనకుని నివాస స్థానమును ఐశ్వర్య వైభవములను గాంచి దేవతలే ఆశ్చర్యచకితులకు చుట్టిరి. ఆ రాజప్రసాదముల శోభలు తిలకించిన వారికి సమస్త లోకములలోని సౌందర్యములన్నీయును ఆ ప్రాకారముల మధ్య కుప్పబోయబడి ఉండినట్లు తోచెను. ధవల దామమని పురటపట సుఘటిత నానాభాతి సియ నివాస సుందర సదన శోభాకిమి కహీ జాతి. ధవళ కాంతులతో దగదగలాడుచున్న రాజభవనములలో వివిధ రీతుల రత్న ఖచ్చితములైన బంగారు జరీతెరలు వేలాడదీయబడి ఉండెను. సీతాదేవి ప్రాసాద శోభలు వర్ణింపనలవిగానివి. శుభగ ద్వార సభ కులిసకపాట భూపబీర నట మాగద బాట బనీ బిసాల బాజీ గజసాల
ಹಾಯಗಯ ರಥ ಸುಂಕಲ ಸಬರ್ಕಾಲ ಸೋರ ಸಚಿವ ಸೇನಪ ಬಹುತೇರೆ ನೃಪಗೃಹ ಸರಿಸ ಸದನ ಸಭಕೇರೆ ಪುರ ಬಾಹೇರ ಸರಸರಿತ ಸಮೀಪ ಉತರೇ ಜಹತಃ ವಿಪುಲ ಮಹೀಪ ದೇಕಿ ಅನೂಪ ಏಕ ಅವರಾಯೇ ಸಭ ಸುಪಾಸ ಸಭ ಭಾತಿ ಸುಹಾಯಿ ಕೌಶಿಕ ಕಹೇವು ಮೋರ ಮನುಮಾನ ಯಹ ರಹಿಯಾ ರಘುವೀರ ಸುಜಾನ భలే హి నాది కహి కృపానికేత ఉత్తరేత ముని బృంద సమేత విశ్వామిత్ర మహాముని ఆయే సమాచార మిథిలా పతిపాయే రాజభవన ద్వారములు వజ్రఖచిత కవాటములతో అలరారుచుండెను. ఆట సామంతులు నటులు భటులు వందమాదిగులు నడియాడుచుండిరి. విశాలమైన అశ్వశాలలు గజశాలలు రథశాలలు అసంఖ్యాకములైన హాయ గజ రథములతో నిండి ఉండెను. ముఖ్య యోధుల మంత్రుల సేనాపతుల హర్మ్యాములు రాజప్రసాదములకు ధీటుగా ఉండెను. విచ్చేసిన రాజన్యులకై నగరమునకు వెలుపల నదీ తటాక సమీపములందు పెక్కు వసతి గృహములు చక్కగా ఏర్పరిచి ఉండెను. విశ్వామిత్రుడు అన్ని వసతులు గల ఒక మామిడి తోపును చూచి, రఘువీర, ఈ ప్రదేశము నాకు నచ్చినది, మనము ఇక్కడనే ఉందుము. వినయాంచితుడైన శ్రీరాముడు అట్లే స్వామి అని ఆమోద ప్రమోదములను తెలిపెను. ముని బృందములతో వారు అచ్చటనే ఉండిరి. విశ్వామిత్రుని ఆగమన వార్త జనక మహారాజునకు తెలిసెను. సంగ సచివ శుచి భూరిభట భూసుర బరగుర జ్ఞాతి చలే మిలన ముని నాయకహి ముదిత రావు ఏహి బాతి. జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన మంత్రులను, యోధులను, బ్రాహ్మణులను, గురువైన శతానందుని రాజబంధువులను వెంటనిడుకొని అత్యంత ప్రసన్న చిత్తుడై మునీశ్వరుడైన విశ్వామిత్రుల వారిని దర్శించుటకు వచ్చెను. కేన్హా ప్రణామ చరణ ధరిమాద దేన్హా ఆసీన ముదిత మునినాద బిప్ర బృంద సభ సాదర బందే జానీ భాగ్య బడ రావు ఆనందే కుశల ప్రశ్న కహి బారహి బారా విశ్వామిత్ర నృపహి బైటారా తేహి అవసర ఆయే దోయి బాయి గయే రహే దేకన పులవాయి శ్యామఘోర మృద బయస కిశోర లోచన సుఖద విశ్వచిత చోర ఉటే సకల జబ రఘుపతి ఆయే విశ్వామిత్ర నికట బయటాయే భయే సభ సుఖీ దేకి దోవు భ్రాత భారి విలోచన పులకిత గాత మూరతి మధుర మనోహర దేకి భయేవు బిదేహు బిదేహు బిశేషి. జనక మహారాజు విశ్వామిత్రుని పాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. ముని ప్రసన్నుడై ఆయనను ఆశీర్వదించెను. జనకుడు విప్ర బృందములకు వందములాచరించి తాను ధన్యుడనైతినని వినమ్ర వచనములను పలికి అమితానందమును పొందెను. కుశల ప్రశ్నలు ముగిసిన పిదప విశ్వామిత్ర మహర్షి రాజును సుఖాసీనుని గావించెను. ఉద్యానవన శోభలను తిలకించుటకు వెళ్లిన రామలక్ష్మణులు అదే సమయమున అచ్చటికి వచ్చిరి. కౌమారావస్థలో కనువిందు గావించుచు శ్యామ గౌర వర్ణములతో అలరారుచున్న ఆ రాకుమారులు అందరి హృదయములను చూరుకొనిరి. శ్రీరాముని రాకతో అందరూ లేచి నిల్చుండిరి. విశ్వామిత్రుడు ఆయనను తన కడ కూర్చుండబెట్టుకొనెను. చూడముచ్చటైన వారి అందచందములను గాంచి అచ్చట వారి నేత్రములు ఆనందాశ్రుత పూరితములయ్యెను, శరీరములు పులకించెను. శ్రీరాముని మనోహర రూప లావణ్యములకు అబ్బురపడి విదేహరాజు నిజముగా విదేహుడాయెను. ప్రేమ మగనమను జానీ నృప కరి బిబేకు దరి ధీర బులేవు ముని పద నాయేసిరు గదగద గీరా గబీర. ఆనంద పరవశమైన తన మనస్సును పదిలపరుచుకుని జనకుడు ముని పాదములకు ప్రణమిల్లే గంభీర గద్దద స్వరముతో ఇట్లనెను. కహహు నాద సుందర దో బాలక మునికుల తిలకకి నృపకుల పాలక బ్రహ్మజో నిగమ నేతి కహి గావా ఉభయ వేషధరికి సోయి ఆవా సహజ బిరాగ రూపమను మోర దకిత హోత జిమి చంద చకోర తాతే ప్రభు పూచవు సతిభావు కాహో నాదజని కరహోదురావు ఏన్హి బిలోకతి అతి అనురాగ బరబస బ్రహ్మ సుఖహి మన త్యాగ కహముని బహసి కహేహు నృపనీక బచన తుమ్హారా నా హోయి అలీకా ఏ ప్రియ సబహి జహాలగి ప్రాణి మన ముసుకాహి రాము సునిబాని రఘుకులమని దశరథకే జాయే
మమహిత లాగి నరేశ పటాయే. స్వామి, ఈ బాలకులు ఇద్దరును మునికుల భూషణుల లేక రాజకుల దీపకుల లేదా వేదములచే నేతి నేతి అని వర్ణింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క రెండు సగుణ సాకార స్వరూపముల పరబ్రహ్మ స్వరూపుల దయతో తెలుపుడు. సహజముగా వైరాగ్యపూర్ణమైన నా మనస్సు సైతము వీరిని చూచి చంద్రుని చూచిన చకోరముల వలె ముక్తమగుచున్నది. మునీశ్వర, నిండు మనస్సుతో అడుగుచున్నాను, వీరెవరు? ఏమీ దాచక దయతో వివరముగా తెలుపుడు. వీరిని గాంచిన పిమ్మట నా మనస్సు ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖమును కూడా కోరుకొనుటలేదు. అంతట మునివరుడు నవ్వి ఇట్లు పలికెను, రాజా, మీరు లెస్స పలికితిరి. మీ వచనములెన్నడూనూ అసత్యములు కానేరవు. ప్రపంచంలోని సమస్త ప్రాణులకును వీరు ప్రియతములు. ముని పలుకులు విని శ్రీరాముడు మనస్సులోనే నవ్వుకొనెను. రహస్యమును విప్పవలదనినట్లు సంజ్ఞ చేసెను. అప్పుడు ముని వచించెను, వీరు రఘుకుల శ్రేష్ఠులైన దశరథ మహారాజు కుమారులు. నాకు సహాయముగా నుండుటకై పంపబడిరి. రాము లఖన దౌ బంధుబర రూపశీల బలధామ మకర కేవు సబు సాకి జగు జీతే అసుర సంగ్రామ. రామ లక్ష్మణ నామధేయములైన ఈ సోదరులు రూపశీల బల సంపన్నులు. వీరు రాక్షసులను యుద్ధములో తునుమాడి నా యజ్ఞమును సంరక్షించిరి. ఇది లోక విదితము. ముని తవ చరణ దేకే కహరావు కహీన సకావు నిజ పుణ్య ప్రభావు. సుందర శ్యామ గౌర దోవు భ్రాత ఆనందహో కే ఆనందదాత. ఇన్హకై ప్రీతి పరస్పర పావని కహే జన జాయి మన భావ సుహావని. సునహో నాద కహా ముదిత విదేహు బ్రహ్మ జీవ ఇవ సహజ సనేహు. పుని పుని ప్రభుహి చితవ నరనాహు పులకిత గాతవుర అధిక ఉచాహు. మునిహ ప్రశంసి నాయే పదశీసు చెలేవు లవాయే నగర్ అవనీసు. సుందర సదను సుఖద సభకాల తహ బాసులయ దీన్హా బువాల. కరి పూజా సభ విధి సేవకాయి గయేవు రావు గృహ బిదా కరాయి. జనక మహారాజు పలికెను, మునీశ్వర, నా పుణ్య విశేషము వలన మీ పాద దర్శన భాగ్యము కలిగినది. శ్యామ గౌర వర్ణ విలసితులైన ఈ సోదరులు ఆనందమునకే ఆనందము చేకూర్చినారు. ఈ సోదరుల ప్రేమానురాగములు మనోహరములైనవి, అత్యంత పవిత్రములైనవి, లోకమునకు ఆదర్శప్రాయములైనవి. బ్రహ్మ జీవుల అనుబంధముల వలె వీరి ప్రేమ సహజమైనది, వాక్కులకు అందనిది. విదేహ భూపతి శ్రీరామచంద్ర ప్రభువును తదేక దృష్టితో చూచుచు ఆనంద పులకిత గాత్రుడయ్యను. ఆయన హృదయము భక్తి పరిపూర్ణమైనది. మునుని ప్రశంసించుచు ఆయన పాదములకు ప్రణమిల్లి రాజు వారిని నగరమునకు తోడ్కొని పోయాను. అన్ని ఋతువులలోనూ సుఖకరములైన భవనములలో వారిని నివసింపజేసెను. ఉచిత రీతిన మునిని సేవించి ఆయన అనుజ్ఞతో రాజు తన ప్రాసాదమునకు చేరిను. ఋషయ సంగ రఘువంశమని కరిభోజను విశ్రాము. బయటే ప్రభు భ్రాతా సహిత దివస రహాబరిజాము. రఘువంశ శిరోమణి అయిన రాముడు ఋషులతో కూడి భోజనాధికమును ముగించుకొని విశ్రమించి లక్ష్మణుడితో పాటు కూర్చొని ఉండెను. అప్పుడు సూర్యాస్త సమయమునకు ఇంకను 1 జాము ప్రొద్దు ఉండెను. ఓం స్వస్తి.